హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే, మీరు ముందు రోజు షాపింగ్కి వెళ్ళానని చెప్పాయి కదా. సో షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసామన్నమాట. నన్ను సిరి గారు వాళ్ళైతే అక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇంక అక్కడి నుంచి అంటే మెయిన్ రోడ్ నుంచి ఇంటికైతే నడుస్తూ ఉన్నా. దారిలో పువ్వులు అవన్నీ ఉంటే తీసుకుంటా ఉన్నా అనమాట, పూజ చేసుకుందాం అని చెప్పి. అంటే రోజా పూలు వస్తున్నాయి, కాకపోతే డైలీ పూజకి అవి సరిపోవు కదా. అందుకని కొన్ని చామంతి పూలు, కొన్ని రోజా పూలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఆ చామంతి పూలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. వెయిట్ వేసి ఇస్తున్నారు, 100 గ్రాములు 30 రూపాయలు. అంటే ఇప్పుడు సీజన్ కాదు కదా, అందుకని అనుకుంటా బాగా కాస్ట్ ఎక్కువ అయిపోయి ఉన్నాయి పూలు అయితే. ఇంక ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే పాపం అండి మా పిల్లలు, అంటే లేట్ అయిపోయింది. మామూలుగా నేను ఒకవేళ లేట్ అవుతుంది బయటకు వెళ్తే అంటే ముందుగానే చేసి పెడతా, ఏదైనా స్నాక్స్ కానీ లేకపోతే డబ్బులైనా టీవీ దగ్గర పెట్టేసి వెళ్తా అనమాట. ఇవాళ ఏమైందంటే త్వరగా వచ్చేద్దాం అనుకున్నాము, కాకపోతే హార్జన్ కలెక్షన్లో పెద్దగా ఏం తీసుకోవాలా నచ్చలేదని మళ్ళీ లక్కీ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. సో అక్కడ తీసుకొని వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది. అంటే పిల్లలు 4కి వచ్చేస్తారు, ఇంటికి వచ్చేసరికి 4:30 అయ్యింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా టీవీ చూస్తూ కూర్చున్నారనమాట. నాకైతే భలే బాధ వేసింది. మా ఆకలేస్తుందమ్మా అనగానే ఇంకా అయ్యో అని చెప్పేసి ఫాస్ట్గా తెచ్చిన బట్టలు అవన్నీ ఇంకా అక్కడ పక్కన పెట్టేసి వాళ్ళ కోసం అయితే ఇక్కడ నూడిల్స్ చేస్తూ ఉన్నానండి. మిల్లెట్ నూడిల్స్ ఇవి, సల్ఫామ్ వాళ్ళది. నూడిల్స్ కానీ చాకోస్ కానీ చాలా బాగుంటాయండి. రాగి చాకోస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో రాగి చాకోస్ అయితే ఆర్డర్ పెట్టాను. యాక్చువల్గా శ్రావణి ఆర్డర్ పెట్టింది. సో చూడాలి అవి ఎప్పుడు వస్తాయో. ఇంకా సరే అని చెప్పేసి ప్రస్తుతానికి నూడిల్స్ ఉంటే మిల్లెట్ నూడిల్స్ ఇవి, మల్టీగ్రెయిన్ మిల్లెట్ నూడిల్స్ అనమాట. సరే అని చెప్పి వాటితోటి చేస్తూ ఉన్నాను నూడిల్స్ అయితే. ఇదిగోండి, ఏం లేదు, దానికి సేమ్ మ్యాగీ లాగానే దానికి ఒక మసాలా పౌడర్ అయితే ఇస్తారు. కాకపోతే మా పిల్లలకి అలా నచ్చలేదట. అంటే ఇదివరకు కూడా చేశాను కదా, సో ప్లెయిన్గా ఇట్లా ఉడకబెట్టేసి ఆ మసాలా పౌడర్ కలిపిస్తే వాళ్ళకి నచ్చలేదు. సో అందుకని చెప్పి కొంచెం డిఫరెంట్గా చేద్దాము, మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఫ్రైడ్ రైస్ నూడిల్స్, అలా చేద్దామని చెప్పేసి అవైతే ఫస్ట్ బాయిల్ చేసుకున్నాను. నూడిల్స్ని బాయిల్ చేసుకొని ఆ వాటర్ అంతా వంపేసి కొంచెం చన్నీళ్ళు అయితే వేసేసాను. చన్నీళ్ళు లేకపోతే జిగురులాగా వచ్చేస్తుంది అనమాట, స్టిక్కీగా ఉండిపోతాయి నూడిల్స్. అందుకే అందులో చన్నీళ్ళు వేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఏంటంటే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిపాయ, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసేసాను. ఫ్రై చేసేసిన తర్వాత ఆ చల్లనీళ్ళు కూడా వంపేసి ఇంకా ఆ నూడిల్స్ అంతా అందులో వేసేసి, ఇక్కడ కొంచెం మిస్ అయిందండి, కొంచెం మిరియాల పొడి, సోయా సాస్ అయితే వేశాను. ఉప్పు, మిరియాల పొడి, సోయా సాసు, కొత్తిమీర వేశాను అంతే. దాంతోపాటు వాళ్ళు ఇచ్చిన మసాలా పౌడర్ ఉంటుంది కదా, సో అదైతే వేసేసాను అనమాట. అంతే, ఈజీగా అయిపోయింది. బాగుంటుందండి, అంటే మంచిది కదా నూడిల్స్. ఎక్కువగా మనం మ్యాగీ అవి తెచ్చుకుంటూ ఉంటాము, ఇంటికి దగ్గరలో ప్యాకెట్స్ ఉంటాయి కాబట్టి షాపుల్లో. కానీ ఇవేంటంటే ఆన్లైన్లోనే దొరుకుతాయి, మనకి సూపర్ మార్కెట్లో అలా దొరకవు. సల్ఫామ్ వాళ్ళవి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆర్డర్ చేయాలి. సో నా దగ్గర అయితే లింక్స్ లేవు, చాలా రోజులు అయిపోయింది పెట్టి కూడా. సరే అని చెప్పి ఇంకా అదొకటే ఉండింది. సరే అని ఫాస్ట్గా ఒక ప్యాకెట్ అయితే చేసేసా. ఒక ప్యాకెట్ కనుక చేస్తే 2 పిల్లలకి సరిపోతుంది. ఇంకా నేను పెద్దగా ఏం తిననులేండి ఇది, అందుకని చెప్పి ఫస్ట్ పిల్లల వరకే చేశాను. ఇంకా వాళ్ళకైతే వేడిగా చేసేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా అమ్మయ్య అంటే వాళ్ళు ఇష్టంగా తింటే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకొని పూజ అది చేసుకుందాంలే అని చెప్పి ఇదిగోండి ఇంకా పిల్లలకైతే చేసి ఇచ్చేసా. వాళ్ళైతే ఇంకా హ్యాపీ. అంటే ఇప్పుడు దాకా కొంచెం ఆకలిగా ఉంది కదా, ఆకలి మీద ఇలాంటివి కనుక పెడితే ఇంకా పిల్లలు ఇష్టంగా తింటారు కదా. సో ఫస్ట్ అయితే ఇంక వాళ్ళకి పెట్టేసా. వాళ్ళైతే టీవీ చూస్తూ నూడిల్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంక ఈ లోపల నేను ఇల్లు అది ఒకసారి మళ్ళీ తుడిచేసి, అంటే మార్నింగ్ మాప్ అయితే ఇల్లు మార్నింగ్ పెట్టేశాను మాపు, కాకపోతే ఇంక ఉదయం పూజ చేసుకోవడానికి అవ్వలేదు, ఇంకా బయటకు వెళ్ళాం కదా. అందుకని చెప్పేసి ఇంకా ఉదయం మాప్ అంతా పెట్టేసి ఇంక ఈవినింగ్ పూజ చేసుకుందాంలే అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం ఏం తెచ్చుకున్నామో ఒకసారి ఇంటికి వచ్చాక మళ్ళీ అన్నీ చూసుకోకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. యాక్చువల్గా నేను పట్టు శారీ ఏదైనా తీసుకుందాం అని చెప్పి వెళ్ళానండి, కానీ అక్కడ కూడా అసలు శారీ కలెక్షన్ ఏం నచ్చలేదు నాకు ఎందుకో. అంటే ఈ లక్కీలో కూడా చీరలన్నీ నాకు తెలిసి అయిపోయాయో ఏమో మరి, స్టాక్ అంతానా రెగ్యులర్ ఐటమ్సే ఉన్నాయి. అందుకని చెప్పేసి ఇంకా లక్కీ షాపింగ్ మాల్లో శారీస్ ఏం తీసుకోలేదు. కానీ ఇదిగోండి, డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగున్నాయి. ఇది 1000కి 3 మెటీరియల్స్ అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, 1000 రూపాయలకి కాటన్ మెటీరియల్స్ చాలా బాగుందండి. కాటన్ చాలా సాఫ్ట్గా ఉంది.
అందుకని చెప్పేసి ఇవి తీసుకున్నాము. ఇవి ముగ్గురం తీసుకున్నాం అనమాట. సిరి గారు, నేను, అలాగే భానుగారు ముగ్గురం ఒకేలాంటివి తీసుకున్నాము. ఇదే అనమాట. సో ఇది 1000 రూపాయలకి 3 కాటన్ పీసులు, 3 పీస్ సెట్, చున్నీ అలాగే ప్యాంటు. అయితే సిరి గారు అన్నారు, ఇప్పుడు కుట్టించుకునేటప్పుడు దీని మీద ప్యాంట్ కుట్టించుకోకుండా ఈ ప్యాంట్ ఉంది కదా, సో దాన్నే లైనింగ్ లాగా వాడేసి ప్యాంట్ మనం ఎక్కువగా ఇప్పుడు లెగ్గిన్స్ అలాంటివి తీసుకుంటున్నాం కదా, సో అదైతే వేసేసుకుంటామండి మేము అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళ టైలర్ ఉన్నారట, సో టైలర్ని పంపిస్తానండి, మీరు బట్టలు ఇచ్చే పని అయితే ఇవ్వండి అన్నారు. అసలు ఇన్ని రోజులు నాకు మామూలుగా బట్టలు స్టిచ్చింగే చాలా ఇష్టం అండి. కాకపోతే శ్రావణి పెళ్ళైపోయిన తర్వాత అసలు నేను కుట్టించుకోవడమే మానేశాను. ఎందుకంటే పెళ్ళికి ముందు శ్రావణియే ఎక్కువగా టైలర్ షాప్కి వెళ్ళి అన్నీ కుట్టించుకురావడం, బ్లౌజులు కానీ నా బట్టలు కానీ తనే చేసేది. ఇంకా పట్టు చీరలు అలాంటివి అయితే ఇంటి దగ్గర మా అమ్మ కుట్టించి పంపించేది. ఇప్పుడు ఏంటంటే ఇంకా అసలు మా అమ్మ కూడా ఆవిడకి అవ్వట్లేదు, నేను నెల్లూరు పెద్దగా వెళ్ళట్లేదు, ప్లస్ శ్రావణికి పెళ్ళి అయిపోయిందా, అన్నీ ఇంకా రెడీమేడ్సే వాడుతున్నాను. అవైతే అంత ఫిట్టింగ్ బాగోవు, కానీ తప్పట్లేదు. ఇప్పుడేమో సిరి గారు టైలర్ని పంపిస్తానులేండి, మీరు మెజర్మెంట్స్ అవి ఇచ్చి ఇవ్వండి అని చెప్పారనమాట. అబ్బా హ్యాపీ అనిపించింది నాకు. ఎంచక్క వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకెళ్తే ఇంక అంతకంటే ఏం కావాలి కదా. సరే అని పంపించండి అని చెప్పా. సో ఇవైతే 1100 అండి. 1100కి 1+1 అనమాట, అంటే 50% ఆఫ్ ఇచ్చారు. 550 పడింది. నేను 2 తీసుకున్నాను 1100లో. ఇదిగోండి, ఇదొకటి ఎల్లో కలర్ది నాకు చాలా బాగా నచ్చింది. ఎల్లో వైట్ ఎందుకండి మాసిపోద్ది అనుకోవచ్చు, కానీ నాకు ఎందుకో వైట్, క్రీమ్ కలర్స్ అవి ఇష్టం అనమాట. డీసెంట్గా ఉంటాయి కదా కలర్స్, గుడికి వెళ్ళేటప్పుడు బాగుంటాయి అని చెప్పి ఇంక ఇలా ఒక 3 తీసుకున్నానండి. ఇదిగోండి, అన్నీ కాటనే. నాకు కాటనే ఎక్కువ ఇష్టం సిల్క్ కంటే కూడా, అందుకే 3 కూడా కాటనే తీసుకున్నాను. డైలీ వేర్కి అట్లా ఉంటాయి కదా అని చెప్పి. ఆ తర్వాత శారీ అయితే మాత్రం మీకు ఆ వీడియోలో కూడా చూపించాయి కదండి, ఇదన్నమాట. సో ఇది డోరా సిల్క్ అట. కామెంట్స్లో ఒకళ్ళు చెప్పారు నాకు, అది కాటన్ కాదక్క డోరా సిల్క్ అంటారు దాన్ని అని చెప్పి. నాకు పేర్లు పెద్దగా తెలీదు. ఇదిగోండి, దానిపైన అంతా కలంకారీ డిజైన్ వచ్చి ఇలాగ ఆవులు వచ్చున్నాయన్నమాట. బ్లాక్ కలర్ బార్డరు. ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా అని చెప్పి బ్లాక్ కలర్ బ్లౌజ్ కనుక ఉంటే నేను చక్కగా వేసేసుకోవచ్చు. అదే అనుకోనున్నా, ప్లెయిన్గా ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ కుట్టించేసుకుంటే వేరే శారీస్ మీదకి కూడా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి. సో అదనమాట నేను చేసిన షాపింగ్. ఒక 3 డ్రెస్ మెటీరియల్స్ను, హార్జన్ కలెక్షన్లో ఏమో శారీ తీసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇంటికి వచ్చేసి అవన్నీ ఇంక పక్కన పెట్టేసి తలనొప్పి వస్తూ ఉందండి. అసలు బయటకు వెళ్తే అదేంటో అసలు ఎంత తలనొప్పి వస్తుంది అంటే అంత తలనొప్పి వస్తుంది నాకు. సరే అని చెప్పి ముందు ఒక కప్పు టీ పెట్టుకొని తాగితే ఇంక అప్పుడు ఇల్లు అవన్నీ క్లీన్ చేసుకొని, స్నానం చేసి, మళ్ళీ పూజ చేసుకొని, మళ్ళీ వంట చేసి, ఇంకా ఇడ్లీ పిండి అవన్నీ వెయ్యాలి. అంటే పిండి అయిపోయింది ఇడ్లీ పిండి, అందుకే ఇంకా గారెలు వేసాను మార్నింగ్ కూడా. ఇంక అందుకే టీ అది తాగేసి పప్పు అంతా నానబెట్టాను. మినపప్పు 1 అవర్ నానితే చాలండి, నేను ఇడ్లీ కలిపేస్తాను. కొంతమంది అన్నారు మినపప్పు కనీసం 4 అవర్స్ అయినా నానాలి కదా అని. పెసరపప్పు, మినపప్పు అంత ఎక్కువసేపు నానాల్సిన అవసరం లేదండి. 1-2 అవర్స్లోనే పప్పు బాగా నానిపోతుంది. ఎంచక్కా ఇడ్లీ కలిపేసుకోవచ్చు వెంటనే. నేనైతే 1 అవరే నానబెట్టాను చెప్పాలంటే. సో ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. అయితే నన్ను చాలామంది కామెంట్స్లో అసలు అత్తయ్య ఫోటో దేవుడి మందిరం దగ్గర పెట్టకూడదు అని ఎంతమంది ప్రతి వీడియోలో చెప్దాం అనుకుంటాను, మర్చిపోతున్నాను. మీరు చూస్తున్నట్లయితే దేవుడి మందిరం సపరేట్గా ఉంది, అత్తయ్య ఫోటో సపరేట్గా మేము ఒక చిన్న షెల్ఫ్ లాగా పెట్టి అక్కడ పెట్టామండి. పూజా మందిరం ఏంటంటే పైన కింద లక్ష్మీదేవి విగ్రహం ఉంది. సో అదంతా పూజా సెక్షన్ అనమాట. అత్తయ్య ఫోటో సపరేట్గా ఉంది మీరు చూస్తున్నట్లయితే. 2 కలిపేసి లేదు. చాలామంది దేవుడి మందిరంలో పెట్టకూడదు పెద్దవాళ్ళ ఫొటోసు అని చెప్పేసి అంటూ ఉన్నారు. 2 ఒక దగ్గర అయితే లేవండి. నేను సపరేట్గా అత్తయ్య ఫోటో పెట్టడానికి ఆ షెల్ఫ్ పెట్టించాను అనమాట. సో అక్కడ ఎప్పుడైనా పూజ చేస్తాను. డైలీ మాత్రం అంటే నేను దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు
ఇలా ధూప్ స్టిక్ వెలిగించేస్తాననమాట అంతే. సో ఇంకా అలా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా అలాగే మా వారు వస్తే తనకేమో టీ నేను ముందే తాగేశాను కదా, ఇంకొంచెం టీ ఉంటే మా వారికి ఇచ్చేసాను. ఇంకా వంట అయితే చేస్తూ ఉన్నా. ఏం చేస్తున్నానంటే గోంగూర పచ్చడి ఆమ్లెట్ అండి, సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పి రసం ఉన్నాయి. సో రసంతో ఆమ్లెట్ బాగుంటుంది కదా, కానీ ఇవాళ నేనైతే నాన్ వెజ్ తినను, అందుకని చెప్పేసి నా కోసంగా గోంగూర పచ్చడి అయితే చేసుకుంటున్నా. ఇంటి దగ్గరికి గోంగూర వస్తే తీసుకున్నాను. ఇంకా మా వారికేమో వచ్చేటప్పుడు ఉల్లిపాయలును పచ్చిమిర్చి తీసుకురమ్మని చెప్పా. అసలు అవి లేవు, అందుకని చెప్పి రైతు బజార్కి వెళ్ళాలండి, అసలు కుదరట్లేదు, సండే అయినా వెళ్ళాలి. సరే అని చెప్పి ఇంకా పచ్చిమిర్చి అవన్నీ కూడా ఒలిచారు. ఇంకా పచ్చడిలోకి ఒక వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసి ఇమ్మని చెప్పి ఇచ్చా అనమాట. ఇంకా అలా మా వారు కొంచెం టీ తాగుతూ నాకేదో వంటగదిలో కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు. మామయ్య అయితే లేరండి, మామయ్య ఊరు వెళ్ళారు, శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అంటే శ్రావణి దగ్గర నుంచి మళ్ళీ చెన్నై వెళ్ళిపోతారనమాట, అంటే మా మరిది వాళ్ళ ఇంటికి. సో ముందే వెళ్ళి కూడా 2-3 డేస్ అవుతుంది. నేను చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ మీరు అడుగుతారు కదా మామయ్య కనిపించలేదు అని చెప్పేసి. సో మామయ్య అయితే లేరు, ఊరు వెళ్ళారు. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను గోంగూర పచ్చడి ఇవాళ పచ్చిమిరపకాయలతో చేస్తున్నానండి. మామూలుగా ఎండుమిర్చితో చేస్తాం కదా, కానీ ఇవాళ అయితే నేను పచ్చిమిర్చితో గోంగూర పచ్చడి చేస్తున్నాను. మీలో ఎంతమంది పచ్చిమిర్చితో చేస్తారు గోంగూర పచ్చడి నాకు చెప్పండి. సో ఇంక ఇక్కడ నేను ఎలా చేస్తున్నానంటే కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 10-12 పచ్చిమిరపకాయలు, అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి, గోంగూర ఉండే పులుపుని బట్టి పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఇప్పుడు నేను తీసుకున్న గోంగూర పుల్లగా ఉందన్నమాట, బాగా అది ఎర్ర గోంగూర కదా, పుల్లగా ఉంటుంది. అందుకని ఒక 12 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు బాగుంటాయండి పచ్చడిలో, మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంతమందికి వెల్లుల్లిపాయ నచ్చదు, ఉల్లిపాయ వేసుకుంటారు, సో మీ ఇష్టము. నేనైతే వెల్లుల్లిపాయ వేసుకున్నాను. సో వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఒక టమాటా అయితే వేసేసుకున్నాను. టమాటా వేసేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర అంతా కూడా అందులో వేసేస్తూ ఉన్నాను. గోంగూర ఇది ఒక 4 కట్టలండి, చిన్న సైజు కట్టలు 4. మామూలుగా అయితే ఆవిడ 6 ఇచ్చింది, ఒక 2 కట్టలు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అంటే ఒలిచిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను, ఎందుకంటే పప్పులో ఎప్పుడైనా వేసుకుందాం కదా అని చెప్పి. మిగతా అంతా కూడా ఇక్కడ పచ్చడి అయితే చేసుకుంటా ఉన్నా. సో టమాటా వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత గోంగూర కూడా వేసేసి ఉప్పు అయితే ఉప్పు కాదు పసుపు వేసాను. ఉప్పు మిక్సీలో వేసుకుందాంలే అని చెప్పి. సో ఇదిగోండి ఇలాగా. ఇది బయట నిలువ ఉండదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలువ ఉంటుంది, కానీ ఎందుకంటే పచ్చిమిరపకాయలు కదా. ఇంకా ఉల్లిపాయ కూడా నేను లాస్ట్లో వేస్తాను, పచ్చి ఉల్లిపాయ కాబట్టి నిలువ ఉండదు, ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలి. అదే ఎండుమిరపకాయలతో చేసుకున్న పచ్చడి అయితే మనకి ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటంటే గోంగూర అంతా వేసేసాయి కదా, మూత పెట్టేశాను. కొంచెం సిమ్లో అది కొంచెం ఉడకాలి, అంటే మగ్గాలి. మగ్గిన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసాను. ఇంక ఈ లోపల పనిలో పని రాగానే ఫస్ట్ మినపప్పు కూడా నానబెట్టేశానండి ఇడ్లీ కోసము, మీకు అది చూపిలేదండి. ఇంక ఇక్కడేమో మిక్సీ వేసేస్తా ఉన్నా, రైస్ పెట్టేశాను. ఇంకా అంటే ఒకదాని తర్వాత ఒకటి వంట చేస్తూనే ఇంకా వంటగదిలో పని అయితే ఇంకోటి చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అంతసేపు మళ్ళీ ఎవరు అన్నం తినేసిన తర్వాత నాకు అస్సలు పని చేయాలనిపించదు, అందుకే ముందుగానే చేసేసుకుంటా ఉన్నాను అనమాట. సో పిండి రుబ్బేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇదిగోండి పచ్చడి అంతా ఈ లోపల చల్లారిపోయింది, అంటే ఈ గోంగూర టమాటా అంతా అంటే చల్లారడం అంటే కొంచెం గోరువెచ్చగా అయింది. ఇప్పుడు దీన్ని రోలు కనుకుంటే ఎంచక్క రోట్లో వేసుకొని కచ్చా పచ్చగా దంచుకుంటే ఎంత బాగుంటుందో పచ్చడి. కానీ నా దగ్గర రోల్ లేదు, అంటే చిన్నది ఉంది, పెద్దది లేదు. అందుకని చెప్పేసి ఇంక నేనైతే మిక్సీలోనే జస్ట్ అలా ఒక్క పల్స్ ఇస్తే చాలండి. కానీ నేనేంటంటే ఒక్క నిమిషం ఆగేనా ఇంక ఇలా అయిపోయింది. అదేంటో ఎప్పుడు చేసినా ఒక్కొక్కసారి ఇట్లా తిప్పినా సరే ఎక్కువ మెదిగిపోతుందండి. కానీ పచ్చడి అలా మెదగకూడదు, కొంచెం కచ్చా పచ్చగా ఉంటేనే బాగుంటుంది. కానీ ఏం చేస్తాం, రోల్ లేదు కాబట్టి ఇంకా మిక్సీలో ఇలాగే వచ్చింది. దాంట్లో కొంచెం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, లాస్ట్లో ఉల్లిపాయ కూడా మనం దంచుకుంటే బాగుంటుంది, కానీ ఇంకా దంచలేక ఇలా కట్ చేసుకొని కలిపేసుకున్నా. సో పచ్చడి మాత్రం నా కోసమే చేసుకున్నానండి స్పెషల్గా, మా వాళ్ళు పెద్దగా తిన్నారులేండి పచ్చళ్ళు. ఇంకా ఇక్కడేమో ఆమ్లెట్ వేస్తూ ఉన్నా అనమాట. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఉప్పు, కారము, పసుపు, కొత్తిమీర, అంతే. అవన్నీ వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసి ఇంకా ఎగ్స్ మిక్స్ చేస్తాను. అయితే ఇవాళ నేను నాన్ వెజ్ తినను కదా, సో కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ తినని రోజుల్లో అసలు నాన్ వెజ్ వండరు అనమాట. ఎందుకంటే ఉప్పు కారాలు టేస్ట్ చేయలేం కదా, ఎట్లాగో
ఎట్లా వస్తుందో ఏమో అని చెప్పేసి కొంతమంది వండరు తినని రోజుల్లో. కానీ నాకు ఆ చాయిస్ లేదండి. ఇప్పుడు నేను వారంలో 4 రోజులు తినను. అయినా సరే ఇంట్లో వాళ్ళకైతే వండి పెడతాను. ఎగ్ అయినా ఏదో ఒకటి వండుతూ ఉంటాం కదా! సో, అప్పుడు ఉప్పు ఎలా చెక్ చేస్తాను అంటే, ఎగ్ వేయకముందు ఉల్లిపాయలు కలిపాను కదా! అంటే ఉల్లిపాయ, ఉప్పు, కారము. సో, అప్పుడు ఒకసారి ఆ ఉల్లిపాయని కొంచెం నోట్లో వేసుకొని చూస్తే ఉప్పు సరిపోయింది అంటే అప్పుడు ఎగ్ కట్ చేసి వేస్తాను. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అంటే కొంచెం ఉప్పు ఉల్లిపాయల్లోనే కలిపేస్తాననమాట. సో, అలాగే మామూలుగా చికెన్ కర్రీ వండాననుకోండి, చికెన్ కర్రీ కూడా అంతే. చికెన్ వేయకముందు ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకుంటాం కదా! సో, అప్పుడే చెక్ చేసుకుంటాను. అప్పుడు చికెన్ వేసిన తర్వాత మళ్ళీ చూడను. సో, అట్లా చేస్తూ ఉంటాననమాట. సో, ఎవరికైనా ఉపయోగపడుతది కదా అని చెప్తున్నా. అంటే నాన్ వెజ్ తినకపోయినా సరే ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదండీ! సో, వాళ్ళకైతే వండి పెట్టాలి కదా మనం. ఇంకా ఆడవాళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు కదా! సో, ఇంకా అలా చేస్తూ ఉంటాననమాట. సో, నేనైతే వంట త్వరగా చేసేసాను. త్వరగా తినేసి నిద్రపోదామని. ఎందుకంటే కాళ్ళు బాగా లాగుతా ఉన్నాయి. ఇంక మా వారినేమో అన్నం తిందువురా అంటే మా ఆయన కూర్చొని హ్యాపీగా అదే ల్యాప్‌టాప్‌లో ఇవి చూస్తా ఉన్నారనమాట. మా పెళ్లి ఫోటోలు, వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు, ఆ తర్వాత మా పెళ్లి కాకముందు ఫోటోలు అవన్నీ చూస్తా ఉన్నారు. చూస్తూ ఉంటే మా ఎంగేజ్‌మెంట్ ఫోటోసు, మా పెళ్లి ఫోటోసు అవన్నీ ఉన్నాయి. వీడియోస్ అవన్నీని చూస్తా ఉన్నారు. ఇంకా ఇవి మా ఎంగేజ్‌మెంట్ ఫోటోస్ అనమాట. అయితే అసలు నా ఎంగేజ్‌మెంటు నాకే తెలీదండి ఆ రోజు నా ఎంగేజ్‌మెంట్ అని. నిజంగానా జరిగే వరకు కూడా నాకు తెలీదనమాట ఆ రోజు నా ఎంగేజ్‌మెంట్ అని. అలా అయ్యింది నా ఎంగేజ్‌మెంటు. ఏంటంటే మీరు చూస్తే ఈ ఫోటోస్‌లో మా గోపి, శ్రావణి కూడా ఉండరు. మా మరిది, మా ఆడపడుచు ఉండరు. ఎందుకంటే వాళ్ళకి కూడా తెలీదు పాపం ఆ రోజు వాళ్ళ అన్నయ్య ఎంగేజ్‌మెంట్ అని చెప్పి. నేనైతే షాకు. యాక్చువల్‌గా మా వాళ్ళని తీసుకొనొస్తున్నాము. జస్ట్ మాట్లాడడానికనే అనుకున్నాననమాట. మా వారు వాళ్ళ చుట్టాలని తీసుకొస్తున్నారంటే మాట్లాడడానికి అనుకున్నాను గానీ, వాళ్ళు ముందుగానే రింగు, శారీ అవన్నీ తీసుకొనొస్తున్నారని నాకు తెలీదు కాబట్టి అసలు నేనేమి రెడీ అవ్వలేదు. అంటే అసలు ముందు ప్లానింగ్ ఏం లేదనమాట. కనీసం ఐబ్రోస్ కూడా చేయించుకోలేదు నేను. అలాగే ఉన్నాను. వాళ్ళొచ్చి చూసి వెళ్ళిపోతారు అంతే కదా! మాట్లాడుకునిన తర్వాత మళ్ళీ ఇంకొక రోజు ఎప్పుడో ఎంగేజ్‌మెంట్ ఉంటదిలే అనుకున్నాను కానీ, మా వారు నాకు సడన్ షాక్ అనాలో, సర్ప్రైజ్ అనాలో తెలీదు గానీ, ముందుగానే వాళ్ళన్నీ మాట్లాడుకొని ఇంక శారీ అవన్నీ తీసుకొనొచ్చారు. నాకు ముందు రోజు ఈవినింగ్ మా వారు బయలుదేరే ముందు చెప్పారనమాట. ఇలా శారీ అది తీసుకొస్తున్నాను. నీ దగ్గర ఆ మ్యాచింగ్ బ్లౌజ్ ఉందా అని చెప్పి. ఎందుకంటే ఆ శారీ కట్టుకోవాలి కదా అని చెప్పి. అవునా! శారీ కూడా తీసుకొస్తున్నారా అనంటే, ఆ! రింగ్ కూడా కొన్నాము అన్నారు. అప్పుడు నేను షాక్ అనమాట. ఆహా! అవునా! రింగ్ కూడా తీసుకొచ్చారా? అయితే రేపు ఏంటి అంటే, అదేంటి రేపు మన ఎంగేజ్‌మెంట్ కదా అన్నారు. అవునా అని నిజంగా అండి అసలు దాని గురించి చెప్తే మీరు నిజంగా షాక్ అవుతారు. అలా అయిందనమాట. నాకే తెలీదు ఆ రోజు నా ఎంగేజ్‌మెంట్ అని. మొత్తానికి తెలియకుండానే నా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. సో, ఇంకా అందుకే సింపుల్‌గా ఇంట్లోనే జరిగిందండి మా ఎంగేజ్‌మెంటు. ఫంక్షన్ హాల్‌లో అలా ఏం జరగలేదు. సింపుల్‌గా ఇంట్లోనే జరిగింది. సో, ఎంగేజ్‌మెంట్ ఇప్పటికి కూడా శ్రావణి, గోపి అంటూనే ఉంటారు. మీకే తెలియకుండా మీ ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. కనీసం మా అన్నయ్య ఎంగేజ్‌మెంట్‌కి మేము కూడా లేము అని చెప్పి. నేనన్నాను, "మరి నీకు తెలుసు కదా! ఎందుకు తీసుకురాలేదు వాళ్ళని" అంటే, "ఏమో అదంతా టెన్షన్‌గా అలా అయిపోయిందిలే" అంటారనమాట. మా పెళ్ళంతా కొంచెం టెన్షన్‌గానే జరిగిందిలెండి. అంటే ఒక 4, 5 ఇయర్స్ తర్వాత జరిగిన పెళ్ళి గదా! సో, కొంచెం టెన్షన్‌గానే జరిగింది. ఇదంతా మీకు ఈసారి ఎప్పుడైనా చెప్తా. సో, అలా ఫోటోస్ అవన్నీ గూడా చూస్తూ నేను, మా వారు అదే మాట్లాడుకుంటా ఉన్నాము. ఇదిగోండి మొత్తం అంటే పెళ్ళి నెల్లూరులో జరిగింది. సో, మొత్తం అంతా మీ వాళ్ళ డామినెన్స్ ఎక్కువైపోయింది అని చెప్పేసి అంటే డామినెన్స్ అంటే నా ఉద్దేశం ఎక్కువ మంది మా వాళ్ళే ఉన్నారు గదా! సో, వాళ్ళేంటంటే జస్ట్ ఒక 50 మెంబర్స్ అలా వచ్చినట్లున్నారు వైజాగ్ నుంచి. ట్రైన్ బుక్ చేసి తీసుకొచ్చారు అందరిని. నిజం చెప్పాలంటేనండి అసలు మా సగం డబ్బులన్నీ కూడా రైల్వే వాళ్ళకే పెట్టాము టికెట్స్‌కి అటు ఇటు. మా మా చెల్లి పెళ్ళికి కావచ్చు, శ్రావణి పెళ్ళికి కావచ్చు, ప్రతి దానికి ఇంకా మేము ఈ ట్రైన్స్‌కే బుక్ చేయడానికే అయిపోయాయన్నమాట మొత్తం డబ్బులన్నీ గూడాన. కానీ తప్పదు. ఇంక పెళ్ళిళ్ళు అనిన తర్వాత ఇంక అందరిని తీసుకెళ్ళాలి, తీసుకురావాలి గదా! సో, ఇంక అట్లా అయ్యాయన్నమాట. సో, ఫైనల్‌గా మా పెళ్ళైతే అయిపోయింది. ఇంక అలా చూసుకుంటూ మాట్లాడుతా ఉన్నాం. ఇది చూసేసి ఇంక చాలులే ఆపేసేయి ఇంకెళ్ళి భోంచేద్దాం అని చెప్పి ఇంకెళ్ళి భోంచేసామన్నమాట. సో, అది అలా జరిగిందండి. సో, మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నా పెళ్లి వీడియో ఒకసారి మీకు చూపిస్తానులెండి. అది పాతది గదా! సరిగా రావట్లా. అంటే స్టక్ అయిపోయి వస్తా ఉంది.
ఇంక అందుకే ఫొటోస్ వరకే షేర్ చేశాను అనమాట. ఎలా ఉన్నాను సరిగా మీకు కనిపిస్తుందో లేదో, అప్పుడైతే చాలా సన్నగా ఉన్నానులేండి. ఇప్పుడు కొంచెం పర్లేదు కానీ అప్పుడు చాలా బక్కగా ఉన్నాను అనమాట. ఇదిగోండి మొత్తం మా వాళ్ళు చూస్తూ ఉన్నారా, చీకటిగా ఉన్నాయి. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదా, మళ్ళీ ఎప్పుడైనా సరే మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి నా పెళ్ళి గురించి, నా ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది, అసలు ఏంటా అని చెప్పి. సో ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇవన్నీ మాట్లాడుకోవడానికి. అప్పుడు మాత్రం మేము చాలా ఫేస్ చేసాంలేండి, కొంచెం టెన్షన్గానే. సో అవన్నీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. సో ఇంక వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తూ ఉన్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్.